హాయ్ అండి, స్వాగతం మీ అందరికీ మా యూట్యూబ్ ఛానల్కి. ఏదో ప్యాన్ పెట్టి నెయ్యి వేస్తున్నారనుకుంటున్నారా? ఏదో కాదండి. ఈరోజు మనం మాట్లాడుకునేబోయే టాపిక్ డబల్ కా మిఠా. పేరు వినగానే నోరూరుతుంది కదా. ఈ రుచికరమైన మధురమైన బ్రెడ్ పుడ్డింగ్ లాంటి డెజర్ట్. ముందుగా మనం జీడిపప్పుని ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నాం. స్లో ఫ్లేమ్లో ఉంచుకోండి. దాంట్లోనే బాదం కూడా నేను వేసి ఫ్రై చేసుకుంటున్నారు. మీకు అది 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ అయితే సరిపోతుంది. కొంచెం ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసుకుంటారు. ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. నెయ్యి వేసాం కదా ప్యాన్లో, దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేయండి. యాడ్ చేసినాక మన రస్క్ బ్రెడ్స్ను మనం ఒకదాంతో ఒకటి ఇట్లా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. డబుల్ కా మిఠా అసలు పేరు ఎందుకు డబుల్, అసలు ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది ఈ వీడియో లాస్ట్లో నేను చెప్తాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం. దాంట్లో నేను 2 గ్లాస్ షుగర్ యాడ్ చేశాను. హాఫ్ కేజీకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. 1 గ్లాస్ ఆర్ 1.5 గ్లాస్. 2 ఇలాచీ యాడ్ చేశాను. దీన్ని బాగా కలుపుకుందాం. చక్కెర బాగా కరిగేంత వరకు కలుపుకొని నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను, స్కిప్ అయిపోయింది. మీరు యాడ్ చేయండి. ఫుడ్ కలర్ అవసరం లేని వాళ్ళు అయితే యాడ్ చేయని అవసరం లేదు. ఈ విధంగా పాకం వచ్చేంత వరకు దీన్ని బాగా బాయిల్ చేసుకుందాం. ముదురు పాకం వస్తే పాకం రావాలి, ముదురు పాకం రాకూడదు. పాకం వచ్చిందని ఎలా అర్థమైందంటే, మనం ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని చూస్తే అర్థమైంది. మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని ఒకదాంతో ఒకటి మనం ఆ షేరాలో వేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకుందాం. నేను వీడియో ఫాస్ట్ చేశాను, ఎందుకంటే చాలామంది చూడరు కదా, స్కిప్ చేస్తారు. లాస్ట్ వరకు చూస్తేనే అర్థమైద్ది వీడియో. డబల్ అంటే ఇక్కడ బ్రెడ్ని సూచిస్తుంది, అది రెండింతలు అవుతుంది కాబట్టి ఈ పేరు వచ్చింది. ఈ మిఠా మొఘల్ యుగం నుండి ప్రాచీనంలోకి వచ్చింది. ముఖ్యంగా ఇది షాదీ ఫంక్షన్స్ అప్పుడు బాగా యూజ్ చేస్తారు. నేను ఇక్కడ పాలకు బదులు కోవాను యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ కోవా యాడ్ చేస్తున్నాను. మిల్క్ యూజ్ చేయను నేను, ఎందుకంటే చాలా రోజులు స్టాక్ ఉండిద్ది మనకి డబల్ కా మిఠా. అది మిల్క్ వేసామనుకో అది చెడిపోయిద్ది తొందరగా. అందుకే నేను షీరాతోనే స్వీట్ చేసుకుంటాను. లాస్ట్లో ఇలా కోవా వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుంటాను. కోవా మొత్తం కలిసేంత వరకు దీన్ని కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఆ స్వీట్ కోవా మొత్తం డబల్ కా మిఠాలో కలిసిపోయేంత వరకు. ఈ స్వీట్ను ఓవర్ నైట్ ఉంచి మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా సర్వ్ చేసుకుంటారు.
ఇది షాదీ ఫంక్షన్ హాల్ పండుగల్లో బాగా యూజ్ చేస్తారు ఈ స్వీట్ని. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దీని ఖర్చు కూడా తక్కువ, అంతేం ప్రైస్ పడదు. ఇది మా పక్క టెక్స్టైల్ డబుల్ కా మిఠా కోసం. మీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ తప్పకుండా చేయండి. స్కిప్ చేయకండి, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వీడియోని స్లోగా చూపిస్తున్నాను, ఎందుకంటే ఆ స్వీట్ బాగా మిక్స్ చేసే విధంగా చూపిస్తున్నాను. నా వాయిస్ ఓవర్లో ఏమైనా తప్పులుంటే క్షమించండి. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. లాస్ట్ మనం ఫినిషింగ్ టచ్ ఇస్తే ఆ కిక్కే వేరప్ప. లుక్ అంతా ఈ ఫినిషింగ్ టచ్లోనే ఉంటుంది. అందుకే నేను ముందుగా ఫ్రై చేసుకున్న బాదం జీడిపప్పుని యాడ్ చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి.